Good evening, everyone. Good evening, all. So today class account receivable. So account receivable అంటే అసలు మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను చూడండి. అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. షీట్ ఓపెన్ చేయండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఫార్వర్డ్ చేశాను. అకౌంట్ పేయబుల్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. సో ఈరోజు అకౌంట్ రిసీవబుల్ కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సో అకౌంట్ పేయబుల్ ఎలా ఉంటుందో అకౌంట్ రిసీవబుల్ కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది. సో అకౌంట్ పేయబుల్ అనేది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో అకౌంట్ రిసీవబుల్ ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. సో చాట్ బాక్స్ లో ఒక షీట్ ఒకటి ఫార్వర్డ్ చేశాను, ఓపెన్ చేయండి. చూడండి, అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ పేయబుల్ అంటే ఏంటో మీకు తెలుసు. సో ఈరోజు కాన్సెప్ట్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్. సో అకౌంట్ రిసీవబుల్ ని ఏఆర్ అంటారు. ఏఆర్ అంటే అకౌంట్ రిసీవబుల్ కన్సల్టెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎండ్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓ2సి అంటే ఆర్డర్ టు క్యాష్ అని అర్థం. ఓ2సి అంటే ఆర్డర్ టు క్యాష్. సో మీనింగ్ ఆఫ్ అకౌంట్ రిసీవబుల్. So account receivable is nothing but managing and monitoring all types of customer account data. Account receivable అంటే మీనింగ్ ఏంటి? Account receivable is nothing but managing and monitoring all types of customers account data. Account payable అంటేనేమో transactions between company and vendors. Account receivable, it is nothing but managing and monitoring all types of customers account data. Account receivable is comes under current assets. కరెంట్ అసెట్స్ లోకి వస్తుంది. అలాగే దీన్ని సన్రీ డెబిటర్స్ అని కూడా చెప్తారు. సన్రీ డెబిటర్స్ కిందకి వస్తుంది. అలాగే అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. ప్రతి కంపెనీ కూడా కస్టమర్స్ ఉంటారు. కస్టమర్స్ అనేవాళ్ళు బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు. సో కస్టమర్కి కంపెనీకి మధ్యలో జరిగేటటువంటి ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ కూడా అకౌంట్ రిసీవబుల్ అంటారు. సో అకౌంట్ పేయబుల్ సన్రీ క్రెడిటర్స్. అలాగే అకౌంట్ పేయబుల్ అంటే ఏంటి? సన్రీ క్రెడిటర్స్ కదా, సన్రీ క్రెడిటర్స్. అకౌంట్ రిసీవబుల్ అంటే సన్రీ డెబిటర్స్. సో అకౌంట్ రిసీవబుల్ అంటే మీకు అర్థమవుతుంది ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ కస్టమర్. అకౌంట్ పేయబుల్ అంటే ట్రాన్సాక్షన్స్ బిట్వీన్ కంపెనీ అండ్ వెండర్. సో అకౌంట్ రిసీవబుల్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ పాయింట్. సో ఏ విధంగా అయితే అకౌంట్ పేయబుల్లో మనకి డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్ ఉంటాయో అదే విధంగా అకౌంట్ రిసీవబుల్లో కూడా త్రీ టైప్స్ ఆఫ్ ది గ్రూప్స్ ఉంటాయి. అకౌంట్ పేయబుల్లో ఏమేమి ఉన్నాయి? అకౌంట్ పేయబుల్ ఏమేమి ఉన్నాయి? డొమెస్టిక్ వెండార్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండార్ గ్రూప్, వన్ టైం వెండార్ గ్రూప్ ఉంటుంది. సేమ్ టు సేమ్ అదే విధంగా అకౌంట్ రిసీవబుల్లో కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్, ఇలా త్రీ టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేయాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేయాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్లో యాడ్ చేయాలి. సో త్రీ టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ అనేవి ఉంటాయి అకౌంట్ రిసీవబుల్లో. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే లోకల్గా ఉండేటటువంటి కస్టమర్స్ అన్ని కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేస్తారు. డొమెస్టిక్ అంటే ఏంటి? లోకల్, కంట్రీ వైజ్ అని అర్థం. ఇంటర్నేషనల్ కస్టమర్స్ అంటే వేరే కంట్రీ నుండి కూడా మన కస్టమర్స్ ఉంటారు, వాళ్ళని ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్స్ చేస్తే వాళ్ళని వన్ టైం కస్టమర్ అనేది ఉపయోగిస్తాం. మ్యాక్సిమం 99% డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్నే ఉపయోగిస్తారు. సో త్రీ టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి.
అకౌంట్ పేయబుల్ లో 3 టైప్స్ ఆఫ్ ది వెండర్ గ్రూప్స్ ఉన్నాయి. డొమెస్టిక్ వెండర్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్, వన్ టైం వెండర్ గ్రూప్. డొమెస్టిక్ వెండర్ గ్రూప్ లో లోకల్ వెండర్స్ ని యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ వెండర్ గ్రూప్ లో ఇంటర్నేషనల్ వెండర్స్ ని యాడ్ చేస్తాం. వన్ టైం వెండర్ గ్రూప్ లో వన్ టైం వెండర్స్ ని యాడ్ చేస్తాం. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ఉంటాయి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అంటే లోకల్ గా ఉన్న కస్టమర్స్ అందరినీ కూడా డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అంటే వేరే కంట్రీకి సంబంధించిన కస్టమర్స్ అందరినీ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ గ్రూప్ అంటే వన్ టైం ట్రాన్సాక్షన్ చేసే కస్టమర్స్ అందరినీ కూడా వన్ టైం కస్టమర్ గ్రూప్ లో యాడ్ చేస్తాము. ఇలా 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని మనము క్రియేట్ చేయాలి. ఓకే, అకౌంట్ రిసీవబుల్ అంటే మీనింగ్ ఏంటి? అకౌంట్ రిసీవబుల్ ఈజ్ నథింగ్ బట్ మేనేజింగ్ అండ్ మానిటరింగ్ ఆల్ టైప్స్ ఆఫ్ ది కస్టమర్స్ అకౌంట్ డేటా, transactions between customer and company. Account receivable comes under sundry debitors కిందకి వస్తుంది. ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? OBD2. వెళ్ళండి SAP ఓపెన్ చేయండి. OBD2 ఓపెన్ చేయండి. ట్రాన్సాక్షన్ కోడ్ OBD2. సో మనం కొత్తగా క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇన్వెంటరీకి వెళ్ళాలి. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏదైనా ఇవ్వచ్చు. ఇవ్వండి. PODC. డి అంటే డొమెస్టిక్ అని, సి అంటే కస్టమర్. మీనింగ్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, POIC. లేదంటే మీ ఇష్టం, యూ కెన్ సెటప్ ఎనీ 4 digits. INTR కస్టమర్ గ్రూప్ అనేవండి, టోటల్ గా తీసుకోదు. INTR కస్టమర్ గ్రూప్. నెక్స్ట్ ఎంట్రీ వన్ టైం కస్టమర్ గ్రూప్, POOV దమా OC యూజ్ చేసాం కదా, POOT ఇవ్వండి. వన్ టైం కస్టమర్ గ్రూప్ అని మీ కంపెనీ కోడ్. వన్ టైం అకౌంట్ సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా? సో వన్ టైం అకౌంట్ ని సెలెక్ట్ చేసుకున్నాం. సేవ్ చేయండి. కంటిన్యూ, బ్యాక్ వెళ్ళండి. చూసారా? సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్, వన్ టైం కస్టమర్ గ్రూప్, 3 టైప్స్ ఆఫ్ కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేసాం. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ ని ఇవ్వాలి. ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంప్లీటెడ్. అలాగే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ పైన డబుల్ క్లిక్ చేయండి. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఉంది ఫీల్డ్ స్టేటస్ ఉంది. చూసారా? ఫీల్డ్ స్టేటస్ ఉంది. చూసారా? సో జనరల్ డేటా డబుల్ క్లిక్ చేయండి. జనరల్ డేటా పైన డబుల్ క్లిక్ చేయండి. అడ్రస్ చూసారా, ఇక్కడ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో రిక్వైర్డ్ సర్ప్లస్, రిక్వైర్డ్, ఆప్షనల్, డిస్ప్లే. సో మనకి ఏ విధంగా అయితే అకౌంట్ పేయబుల్లో గ్రూప్లు ఉన్నాయి, అక్కడ కూడా ఇలాగే గ్రూప్స్ ఉన్నాయి. ప్రతి గ్రూప్ కి కూడా ఫీల్డ్ స్టేటస్ ఉంది. సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా
త్రీ కస్టమర్ గ్రూప్ కి కూడా త్రీ ఫీల్డ్ స్టేటస్ అనేది ఉంది. సో ఈ ఫీల్డ్ స్టేటస్ ఎందుకు ఉపయోగపడుతుంది? మీరు కస్టమర్ మాస్టర్ డేటా క్రియేట్ చేసే టైంలో ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి, విచ్ ఫీల్డ్ ఇస్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ నాట్ రిక్వైర్డ్, విచ్ ఫీల్డ్ ఇస్ ఆప్షనల్ అనేది కంట్రోల్ చేయొచ్చు. సో ప్రతి గ్రూప్ కి కూడా ఒక ఫీల్డ్ స్టేటస్ ఉంది. సో ఫీల్డ్ స్టేటస్ ని బేస్ గా చేసుకుని ప్రతి కస్టమర్ మీరు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ వెళ్ళారు. డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ఇది. సో మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఏమేమి ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏ ఫీల్డ్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేది కంట్రోల్ చేయడానికి మనకి ఈ పర్టికులర్ ఫీల్డ్ స్టేటస్ అనేది ఉపయోగపడుతుంది. అకౌంట్ పేబుల్లో కూడా అంతే. అక్కడ కూడా వెండర్ మాస్టర్ డేటాని ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, వెండర్ మాస్టర్ క్రియేట్ చేసే టైంలో ఏమేం ఫీల్డ్స్ ఇవ్వాలి, ఏం అవసరం లేదనేది బ్యాక్ ఎండ్ నుండి కంట్రోల్ చేస్తాం. ఇక్కడ కూడా అంతే, సేమ్ ప్రాసెస్. క్లియర్ కదా? నెక్స్ట్ క్లియర్, అర్థమైందా లేదా? బ్యాక్ జస్ట్ బ్యాక్. సేమ్ ఇలాగే ప్రతి గ్రూప్ కి ఉంటాయండి, ప్రతి గ్రూప్ కి కూడా సేమ్ ఈ విధంగానే ఉంటాయి అన్నమాట. అగైన్ బ్యాక్. సో ఏ గ్రూప్ కైనా సేమ్ టు సేమ్ ఇలానే ఉంటాయి. కంప్లీటెడ్. నెక్స్ట్ స్టెప్, షీట్ ఓపెన్ చేయండి. సో మనం 3 టైప్స్ ఆఫ్ ది కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ క్రియేట్ నంబర్ రేంజ్ ఫర్ కస్టమర్ అకౌంట్ గ్రూప్స్. XDN1 వెళ్ళండి, XDN1. సో XDN1కి వెళ్తున్నాం. XDN1. One minute.
ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. ఇంటర్వెల్స్. సో చూడండి, సో ఇక్కడ కూడా నంబర్ రేంజ్ ఉంది. సేమ్ అకౌంట్ పేయబుల్లో ఎలా చేసామో ఇక్కడ కూడా అంతే. ఓకేనా, ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ చూడండి 01, 02 ఇవన్నీ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి నంబర్ రేంజ్ని ఈ నంబర్ రేంజ్ని ఏం చేస్తాం మనం? ఈ నంబర్ రేంజ్ని మనం కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేస్తాం. దీన్ని కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేస్తాం. అసైన్ చేసినప్పుడు ప్రతి కస్టమర్కి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇక్కడ మనం స్టాండర్డ్గా తీసుకుంటున్నాం. ఉన్నవే తీసుకుందాం. లేదంటే మనం ఓన్గా కూడా క్రియేట్ చేయొచ్చు. ఓన్గా ఎలా క్రియేట్ చేస్తాము? ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది చూడండి. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి ఒకసారి. సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేశాను. సో ఇక్కడ మనకు ఒక లైన్ అనేది యాడ్ అయింది. సో ఇక్కడ ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇస్తాం. సో ఈ నంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేస్తాం. సో అలా అసైన్ చేయడం వల్ల ప్రతి కస్టమర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇది డెమో సర్వర్ ఆల్రెడీ చాలా మంది క్రియేట్ చేస్తుంటారు. మనం మళ్ళీ క్రియేట్ చేయాలంటే ఇంటర్వెల్ ఓవర్లాప్ అవుతుంది. కాబట్టి స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకుందాం. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ తీసుకుందాం. మనం ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ తీసుకుందాం. ఓకేనా. సో ఇది ఎక్స్టర్నల్ అంటే ఏంటి? మీరు ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసుకుంటే కస్టమర్ క్రియేట్ చేసే ప్రతిసారి కూడా ఒక నంబర్ అనేది మాన్యువల్గా ఇవ్వాలి. అంటే నంబర్స్ అనేవి ప్రాపర్గా ఉండవు. ఇండివిజువల్కి ఇష్టమైన విధంగా ప్రతి కస్టమర్కి ఒక నెంబర్ ఇస్తారు. కాబట్టి ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్. సో ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్నే ఉపయోగిస్తారు. అంటే ఏంటి? ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుందో ఇక్కడ ఇంటర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ని ఉపయోగిస్తారు. ఎక్స్టర్నల్ నంబర్ రేంజ్ సిస్టమ్ అనేది రూల్డ్ అవుట్. సో ఈ నంబర్ రేంజ్ అనేది మనము కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేస్తాం. 01 ఎగ్జాంపుల్ 01 ఇస్తాను. సో ఇక్కడ ఏదైతే ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఉందో వీటిని బేస్గా చేసుకుని ప్రతి కస్టమర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. క్లియర్ కదా? షీట్ ఓపెన్ చేయండి. స్టాండర్డ్గా ఉన్న వాటినే తీసుకుంటున్నాను. మీరు ఓన్గా క్రియేట్ చేయాలంటే ప్రాజెక్ట్లో క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ సింబల్ని బేస్గా చేసుకుని క్రియేట్ చేయొచ్చు. వెళ్ళండి. సో ఇది కూడా మనం ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్నదే తీసుకుంటున్నాం. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి? అసైన్ నంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్ గ్రూప్స్, OBAR. వెళ్ళండి. OBAR. పొజిషన్కి వెళ్ళండి. PO ఇవ్వండి. కంటిన్యూ చేయండి. సో ఇవి మన గ్రూప్స్ 01, 01, 01 ఇస్తాం. సో ఈ నంబర్ రేంజ్ ఏదైతే మనం నంబర్ రేంజ్ అనుకున్నామో స్టాండర్డ్ నంబర్ రేంజ్ అనేది కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేస్తున్నాం. ఇలా అసైన్ చేయడం వల్ల ఏమవుతుంది? ప్రతి కస్టమర్కి కూడా ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది. ఇవ్వండి 01, 01, 01. ఎంటర్, సేవ్. ఓకే. నెక్స్ట్ ఏమో చూడండి. సో నంబర్ రేంజ్ అనేది మనం కస్టమర్ గ్రూప్స్కి అసైన్ చేసేసాం. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. నెక్స్ట్ సో కంప్లీటెడ్. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేసాం. ఇంతవరకు కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఏంటి? 4th స్టెప్, డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం. ఇది అకౌంట్ పేయబుల్లో క్రియేట్ చేసాం. సో సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ ఫర్ కస్టమర్స్ అండ్ వెండర్స్, OBA3 ట్రాన్సాక్షన్ కోడ్లో చేసాం. చెక్ చేద్దాం. వెళ్ళండి. OBA3 వెళ్ళండి. మనం ఆల్రెడీ క్రియేట్ చేసేసాం. ఇది OBA3. పొజిషన్ మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. కొత్తగా క్రియేట్ చేయాలంటే న్యూ ఎంట్రీకి వెళ్ళాలి.
క్రియేట్ చేసిన వాటిని ఫైండ్ అవుట్ చేయాలంటే పొజిషన్. కంటిన్యూ. టోలరెన్స్ గ్రూప్ ఏమి ఇచ్చారు అది ఇవ్వాలి కదా, కంపెనీ కూడా ఇచ్చారా, కంటిన్యూ చేయండి, డబుల్ క్లిక్ చేయండి దీనిపైన. సో ఇది అకౌంట్ పేయబుల్ క్రియేట్ చేసేసాం. సో చూడండి, ఇది అకౌంట్ పేయబుల్ కి అప్లైబుల్ అవుతుంది, అకౌంట్ రిసీవబుల్ కూడా అప్లైబుల్ అవుతుంది. కస్టమర్స్ అండ్ వెండర్ టోలరెన్స్ గ్రూప్ చూసారు ఏముంది ఇక్కడ, టైటిల్ బార్ లో ఏముంది, కస్టమర్స్ అండ్ వెండర్ టోలరెన్స్. అంటే అకౌంట్ పేయబుల్ కి ఏదైతే కాన్ఫిగరేషన్ చేస్తారో ఆటోమేటిక్ గా ఈ కాన్ఫిగరేషన్ అనేది కస్టమర్స్ కి అప్లైబుల్ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ వెండర్ కూడా అప్లైబుల్ అవుతుంది. ఆల్రెడీ మనం క్రియేట్ చేసాం కాబట్టి సెకండ్ టైం చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ చూడండి. సో క్రియేట్ రికన్సిలేషన్ అకౌంట్. సో రికన్సిలేషన్ అకౌంట్ అంటే మీనింగ్ ఏంటి, reconciliation account is the main ledger, vendor and customer is the sub ledger. If you can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger అని చెప్పాను. సో మనం 3 types of reconciliation accounts ని క్రియేట్ చేయాలి. 3 types of reconciliation accounts ని క్రియేట్ చేయాలి. ఓకేనా, వెళ్ళండి. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. సో దేనికి ఎందుకు వస్తుంది ఇది, మనం ఏ గ్రూప్ ఏ జిఎల్ గ్రూప్ లో తీసుకోవాలి, సన్రీ డెబిటార్స్ లో తీసుకోవాలి, లేదంటే కరెంట్ అసెట్స్ లో కూడా తీసుకోవచ్చు. కొంతమంది సన్రీ ఎక్కువ 90% ఏంటంటే సన్రీ డెబిటార్స్ లోనే తీసుకుంటారు, లేదంటే కరెంట్ అసెట్స్ లో కూడా తీసుకోవచ్చు. సరే, మనం కరెంట్ అసెట్స్ లో చేద్దాం. మీ ప్రాజెక్ట్ లో సన్రీ డెబిటార్స్ అంటే సన్రీ డెబిటార్స్ తీసుకోవడం ఇష్యూ. ఇవ్వండి, ఎలాబరేట్ చేయండి. కరెంట్ అసెట్స్ ఎలాబరేట్ చేయండి. సో నెక్స్ట్ జిఎల్ అకౌంట్ నుండి మనం క్రియేట్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది, 200 105. క్రియేట్ చేయండి. క్రియేట్ వన్ మోర్ జిఎల్ అకౌంట్, వన్ మోర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం. డౌన్ మూవ్ చేయండి. సో నెక్స్ట్ నెంబర్, ఇక్కడ నెంబర్ ఏమి ఇవ్వాలి, దీని తర్వాత నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ ఎంత ఉంది, 105 ఉంది కదా, 106 ఇస్తున్నాం. కంటిన్యూ. 200 106. డ్రాప్ డౌన్ చేయండి. సో కరెంట్ అసెట్స్ తీసుకున్నాము, మీరు ప్రాజెక్ట్ లో సన్రీ డెబిటర్స్ కూడా తీసుకోవచ్చు. కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్. షార్ట్ టెక్స్ట్ ఇవ్వండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. CUSTREC అని ఇవ్వండి. ఇక్కడ ఇవ్వండి, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. కంట్రోల్ డేటా, ఇక్కడ చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ టైప్ తీసుకోవాలి. డ్రాప్ డౌన్ చేయండి. సో అసెట్స్ కి, కస్టమర్స్ కి, వెండర్స్ కి, అసెట్స్, కస్టమర్స్, వెండర్స్ అండ్ కాంట్రాక్ట్ రిసీవబుల్. ఇంతకుముందు వెండర్ కి వెండర్ తీసుకున్నాం, ఇది కస్టమర్ కి సంబంధించింది కాబట్టి కస్టమర్ ఇవ్వాలి. ఇవ్వండి, కస్టమర్. లైన్ ఐటమ్ డిస్ప్లే, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067 ఇవ్వాలి, తెలుసు కదా. రికన్సిలేషన్ అకౌంట్ G067. సేవ్. ఓకే, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేసాం. వాట్ ఇస్ మీన్ బై రికన్సిలేషన్ అకౌంట్? Reconciliation account is the main ledger, vendor and a customer is sub ledger. If we can post any accounting entry, the value should be reflected main ledger as well as sub ledger. Interview question. మీకు రికన్సిలేషన్ అకౌంట్ గురించి చెప్తాను, ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో డొమెస్టిక్ వెండర్ రికన్సిలేషన్, డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని క్రియేట్ చేశాను.
నెక్స్ట్ ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. టైప్ డిస్క్రిప్షన్ ప్రాపర్ ఆర్డర్లో రండి. కరెంట్ అసెట్స్, comes under balance sheet, INTR, CUST, Recon. International Customer Reconciliation Account. International control data. So reconciliation account type select చేసుకోండి. Customer, line item display, short key 001, create bank interest G067 and save. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు at the time of GL account creation what are the tabs available అని అడుగుతారు. అడిగినప్పుడు చెప్పాలి టైప్ డిస్క్రిప్షన్ ట్యాబ్, కంట్రోల్ డేటా ట్యాబ్, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ట్యాబ్ అని చెప్పాలి. ఇంకా ఉంటే ఇవన్నీ అవసరం లేదు, ఇవి మేజర్గా చెప్పాలి. ఓకేనా? నెక్స్ట్ వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయండి. Line item display, short key 001, create bank interest G001, G067, save. సో మనం 3 types ఆఫ్ రికన్సిలేషన్ అకౌంట్స్ని క్రియేట్ చేస్తాం. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ డొమెస్టిక్ కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేస్తాం. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇంటర్నేషనల్ కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేస్తాం. వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ వన్ టైం కస్టమర్ మాస్టర్ డేటాలో యాడ్ చేస్తాం. ఇలా యాడ్ చేయడం వల్ల ఏమవుతుంది, మీరు ఎంట్రీ పోస్ట్ చేస్తారు, అది రికన్సిలేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షీట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ ఏం చేయాలి, కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేస్తాం. చూడండి ఇక్కడ ఏమున్నాయి, XD01, XD02, XD03. ఈ టీ కోడ్స్ వేటికి సంబంధించినవి, SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి. మరి FIలో ఏం ఉపయోగిస్తారు, FD01, FD02, FD03. FD01 కస్టమర్ క్రియేషన్, FD02 కస్టమర్ చేంజ్, FD03 కస్టమర్ డిస్ప్లే. అలాగే XK01 కస్టమర్ క్రియేషన్, XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్, XD03 కస్టమర్ డిస్ప్లే. ఇవన్నీ కూడా FIకి సంబంధించినవి. ఓకే, ఇవి అర్థమైందా లేదా, నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. XD01 కస్టమర్ క్రియేషన్, XD02 కస్టమర్ చేంజ్, XD03 కస్టమర్ డిస్ప్లే. ఈ 3 కోడ్స్ SDకి సంబంధించినవి, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించినవి. మనం కూడా యూజ్ చేయొచ్చు. అది FI వాళ్ళు ఏం ఉపయోగిస్తారు, FD01 కస్టమర్ క్రియేషన్, FD02 కస్టమర్ చేంజ్, FD03 కస్టమర్ డిస్ప్లే, ఇవి ఉపయోగిస్తారు. ECCలో S/4HANAలో ఈ టీ కోడ్స్ పనిచేయవు. ఏం టీ కోడ్ ఉపయోగిస్తారు, BP,
బీపీ టీ కూడా ఉపయోగిస్తారు. బీపీ బిజినెస్ పార్ట్నర్, కస్టమర్ క్రియేట్ చేసిన, వెండర్ క్రియేట్ చేసిన బీపీనే. క్లియర్ కదా? బీపీ ఉపయోగిస్తారు. డౌన్కి వెళ్ళండి. వెయిట్. ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. సో మనం ఇక్కడ ఈ పాయింట్స్ చూడండి. సో అండర్ ది జిఎల్ గ్రూప్ we will create the GL accounts. OBD4 లో GL గ్రూప్స్ ఉన్నాయి. సో GL గ్రూప్ ని బేస్ గా చేసుకుని GL అకౌంట్స్ క్రియేట్ చేసాం. GL క్రియేషన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది R2R, రికార్డ్ టు రిపోర్ట్. తర్వాత అండర్ ది వెండర్ గ్రూప్స్ we will create the vendors. వెండర్ గ్రూప్ అండర్ లో వెండర్స్ క్రియేట్ చేస్తున్నాం. OBD3 ట్రాన్సాక్షన్ కోడ్. OBD3లో వెండర్ గ్రూప్స్ ఉంటాయి. వెండర్ గ్రూప్స్ అండర్ లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. ఓకేనా? అలాగే కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ ని క్రియేట్ చేస్తాం. జిఎల్ గ్రూప్స్ అండర్ లో జిఎల్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్ అండర్ లో వెండర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. Under the GL group, we will create the GL accounts. It is part of the R2R, record to report. Under the vendor groups, we will create the vendors. It is part of the P2P, procure to pay. Under the customer group, we will create the customer master. GL group under lo GL master create చేస్తాము. Vendor group under lo vendor master create చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేస్తాము. సో జిఎల్ క్రియేషన్ అనేది R2R కిందకి వస్తుందండి. జిఎల్ క్రియేషన్ R2R కిందకి వస్తుంది. కస్టమర్ క్రియేషన్ వెండర్ క్రియేషన్ P2P కిందకి వస్తుంది. ప్రొక్యూర్ టు పే అంటారు. కస్టమర్ క్రియేషన్ O2C కిందకి వస్తుంది. ఆర్డర్ టు క్యాష్. ఇలా ఉంటాయి. అర్థమైందా? సో జిఎల్ గ్రూప్ అండర్ లో జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాము. వెండర్ గ్రూప్ అండర్ లో వెండర్స్ క్రియేట్ చేస్తాము. కస్టమర్ గ్రూప్ అండర్ లో కస్టమర్స్ క్రియేట్ చేస్తాము. ఓకేనా? వెళ్ళండి. సో మనం కస్టమర్ క్రియేట్ చేద్దాం. టీ కోడ్ ఏంటి? పైకి వెళ్ళండి. టీ కోడ్ ఏంటి? XK. సో XD01 లేదంటే FD01 ఏదైనా ఇవ్వచ్చు. అసెంబ్లీలోకి వెళ్ళండి. XD01 ఇవ్వండి. XD01 లాగౌట్ అవుతుంది. లాగౌట్ చేయండి. XD01 చూసారా? XD01 ఫస్ట్ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. వేరే చోట మీరు డ్రాప్ డౌన్ చేయదండి. వేరే చోట క్లిక్ చేయండి. ఇక్కడ ఏమి ఇవ్వాలి? కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. సో డౌన్కి వెళ్ళండి. కనిపిస్తుంది మీ కస్టమర్ గ్రూప్ కనిపిస్తుంది. మీ కంపెనీ కోడ్ కూడా ఉంటుంది కదా. చూసారా?
సో మీరు డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి. మీరు ఏ గ్రూప్ ఇస్తే ఆ గ్రూప్లోకి మీరు క్రియేట్ చేసేటటువంటి కస్టమర్ అనేది లేదంటే కస్టమర్ మాస్టర్ డేటా అనేది యాడ్ అవుతుంది. కంటిన్యూ. క్లిక్ చేయండి సార్, కంటిన్యూ పైన క్లిక్ చేయండి శేఖర్. డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ కస్టమర్ కంపెనీ తీసుకోండి. ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వండి. ఏమిద్దాము? ఏ కస్టమర్ నేమ్ ఇద్దాము? తేజ ఎంటర్ప్రైజెస్. తేజ ఎంటర్ప్రైజెస్ ఎగ్జాంపుల్. తేజ ఎంటర్ప్రైజెస్. తర్వాత ఈ ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేయాలి. ఇక్కడ స్ట్రీట్ ఇవ్వండి. స్ట్రీట్ అమిత్ పేట్, హౌస్ నంబర్ 123, పోస్టల్ కోడ్ సిటీ హైదరాబాద్, కంట్రీ ఐఎన్, రీజన్ డ్రాప్ డౌన్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉంటే తెలంగాణ, ఏది ఉంటుంది ఇవ్వచ్చు. సో ఇక్కడ కనిపించేదంతా కూడా ఏంటి? ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కస్టమర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఇదంతా కూడా కస్టమర్ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్. పోస్ట్ బాక్స్ నెంబర్, పోస్టల్ కోడ్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా. కంపెనీ కోడ్ డేటా అంటే కంపెనీ కోడ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా కస్టమర్ మాస్టర్లో యాడ్ చేస్తాం. ఇవ్వండి. సో రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. మనం 3 టైప్స్ ఆఫ్ ది రికన్సిలేషన్ అకౌంట్స్ ని క్రియేట్ చేసాం. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వండి. మీరు డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ఇవ్వాలి. ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ ని కస్టమర్ మాస్టర్ డేటాలో అసైన్ చేయాలి. కస్టమర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఇంకా ఏమి ఇవ్వాలి చూడండి. షార్ట్ కీ డ్రాప్ డౌన్ చేయండి. సో వెండర్ మాస్టర్లో వెండర్ నంబర్ ఇచ్చాం. ఇది కస్టమర్ మాస్టర్ కాబట్టి కస్టమర్ నంబర్ ఇద్దాం. సో ఈ షార్ట్ కీ అనేది కస్టమర్ నంబర్ 31 డౌన్కి వెళ్ళండి. కస్టమర్ నంబర్, ఈ కస్టమర్ నంబర్ అనేది కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లేలో అసైన్మెంట్ ఫీల్డ్లో పాపులేట్ అవుతుంది. ఇవ్వండి. నెక్స్ట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. వెయిట్ క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేయాలండి. K6 కాదు, E6. E6 కన్విన్స్ చేయండి. నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్. పేమెంట్ టర్మ్కి వెళ్ళండి. వెళ్ళారా? పేమెంట్ టర్మ్. పేమెంట్ టర్మ్ ఏమి ఇవ్వాలి? డ్రాప్ డౌన్ చేయండి. 0001. ఈ పేమెంట్ టర్మ్ అనేది సపరేట్ క్లాస్, ఇది నేను తర్వాత చెప్తాను. 0001. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ POVC. సేవ్. చూడండి, ఒక ఎర్రర్ ఫామ్ అయింది. చూసారా? ఇట్లా వస్తుంటే ఒక్కోసారి ఎర్రర్ వస్తుంది. ఎందువల్ల? ఇది డూప్లికేట్ ఎంట్రీస్ అనేవి ఫామ్ అవుతాయి. అందువల్ల ఇలా వస్తుంది, జనరేట్ అవ్వదు.
ఎగ్జిట్ కొట్టండి, ఎగ్జిట్. ఎగ్జిట్ కొట్టారా? సో షీట్ ఓపెన్ చేయండి. సో దేనివల్ల ఇలా వస్తుందంటే మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న నంబర్ అసైన్ చేసాం కదా కస్టమర్ గ్రూప్కి. పైకి వెళ్ళండి, పైకి వెళ్ళండి. ఓబిఏఆర్, ఓబిఏఆర్కి వెళ్ళండి. ఓబిఏఆర్ థర్డ్ స్టెప్, థర్డ్ కాన్ఫిగరేషన్, ఓబిఏఆర్. పొజిషన్కి వెళ్ళండి, మీ కస్టమర్ గ్రూప్ ఇవ్వండి. ఇక్కడ 01 తీసేయండి, 01 తీసేసి 02 ఇద్దాం. 01 తీసేయండి, రిమూవ్ చేయండి. సేవ్ చేయండి, సేవ్, కంటిన్యూ. సో న్యూ సెషన్ తీసుకోండి. సో కస్టమర్ క్రియేషన్ టీ కోడ్ ఏంటి? XD01. XD, D అంటే కస్టమర్, XK01 వెండర్ క్రియేషన్, XD01 కస్టమర్ క్రియేషన్. సో డొమెస్టిక్ కస్టమర్ గ్రూప్ ఇచ్చాం. ఏం చేస్తున్నారు శేఖర్ మీరు? అవి చేయమని నేను చెప్పలేదు కదా, ఎందుకు అవన్నీ చేస్తున్నారు? అవన్నీ ఎందుకు? అవన్నీ ఎందుకండి? అవన్నీ అవసరం లేదు కదా. సో కస్టమర్ గ్రూప్ ఉంది, తర్వాత కంపెనీ కోడ్ ఉంది, ఇంకేం అవసరం లేదు. ఇవే ఉండాలి. మీరు కస్టమర్ మాస్టర్ క్రియేట్ చేయాలంటే కస్టమర్ గ్రూప్ ఇవ్వాలి, కంపెనీ కోడ్ ఇవ్వాలి. ఎంటర్. డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి, రామకృష్ణ ఎంటర్ప్రైజెస్. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, హౌస్ నంబర్, పోస్టల్ కోడ్ 5,55,000 ఇవ్వండి. అలా కాదు, 5,55,000 ఇవ్వండి. 5,55,000. ఇంకో జీరో వస్తుంది కదా. హైదరాబాద్, కంట్రీ ఇండియా, రీజియన్ డ్రాప్ డౌన్ చేయండి, ఆంధ్రప్రదేశ్. ఇంకా డౌన్కి వెళ్ళండి. పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ ఇవ్వండి. పోస్టల్ కోడ్ ఇవ్వండి, 5,55,000. సేమ్ కోడ్ పైన ఉన్నది ఇవ్వండి. పోస్టల్ కోడ్ కూడా 5,55,000. పోస్ట్ బాక్స్ నెంబర్ మీ ఇష్టం ఏదైనా ఇవ్వచ్చు. పోస్టల్ కోడ్ 5,55,000. నెక్స్ట్, సో కస్టమర్ పర్సనల్ డీటెయిల్స్ ఇదంతా కూడా. ఓకే, నెక్స్ట్ కంపెనీ కోడ్ డేటా వెళ్ళండి. కంపెనీ కోడ్ డేటా, రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ ఇవ్వండి. సో డొమెస్టిక్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్, షార్ట్ కీ 0, $31 కదా. కస్టమర్ నంబర్ 31. 31 అంటే ఏంటి? ఈ కస్టమర్ నంబర్ అనేది అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. వెండర్ కస్టమర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL5N, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ E6 ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్, పేమెంట్ టర్మ్ 0001. టాలరెన్స్ గ్రూప్, సేవ్.
సో లాస్ట్ లో మెసేజ్ చూసారా, కస్టమర్ నంబర్ లాస్ట్ లో చూడండి, కస్టమర్ నంబర్ 000100361 హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఫర్ కంపెనీ కోడ్ పోలో. కస్టమర్ అనేది క్రియేట్ అయింది. కస్టమర్ మాస్టర్ డేటాని క్రియేట్ చేశాను. మెసేజ్ కనిపిస్తుందా లేదా? కనిపిస్తుందా లేదా? కనిపిస్తుంది సార్. సో కస్టమర్ మాస్టర్ డేటా అనేది క్రియేట్ అయ్యింది. సో కస్టమర్కి ఏం చేస్తాము, సేల్ చేస్తాము. కాబట్టి షీట్ ఓపెన్ చేయండి. సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి ఒకటి. ఇక్కడ చూడండి, డౌన్కి వెళ్ళండి. సో కస్టమర్ సేల్ చేస్తే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో కస్టమర్ అకౌంట్ రెడీగా ఉంది, మరి సేల్స్ అకౌంట్ కూడా క్రియేట్ చేయాలి కదా ఒకటి. కొంచెం డౌన్కి వెళ్ళండి. సేల్స్ అకౌంట్ చూసారా, ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది, కస్టమర్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. మన దగ్గర కస్టమర్స్ రెడీ ఉన్నారు, మరి సేల్స్ అకౌంట్ కూడా కావాలి కదా. సో ట్రాన్సాక్షన్ కోడ్ FS00, ట్రాన్సాక్షన్ కోడ్ FS00 ఇది క్లోజ్ చేయండి. సేల్స్ అకౌంట్ ని క్రియేట్ చేస్తున్నాం. సో సేల్స్ అకౌంట్ ఎలా క్రియేట్ చేస్తాము, జిఎల్ అకౌంట్ ని బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేయాలి. సేల్స్ గ్రూప్ నెంబర్ ఎంతో చూడాలి ఫస్ట్. సో జిఎల్ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ట్రాన్సాక్షన్ కోడ్ OBD4 వెళ్ళండి. OBD4 పొజిషన్కి వెళ్ళాలి. పొజిషన్కి వెళ్ళి మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. మీ ప్రైమరీ చార్ట్ ఆఫ్ అకౌంట్ కి మీ జిఎల్ గ్రూప్స్ అనేవి అసైన్ చేస్తుంటాయి. సో జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ ని క్రియేట్ చేస్తాం. ఇదిగో సేల్స్ గ్రూప్. జిఎల్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని మనం జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. వెండార్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని వెండార్ మాస్టర్ క్రియేట్ చేస్తాం. కస్టమర్ గ్రూప్ ని బేస్ గా చేసుకుని కస్టమర్ మాస్టర్ ని క్రియేట్ చేస్తాం. సో FS00 నంబర్ ఎంత ఉంది, 3 lakhs ఉంది. ట్రాన్సాక్షన్ కోడ్ FS00. క్రియేట్ ఎలా క్రియేట్ చేస్తాం, ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళాలి. నంబర్ ఎంత ఉంది, అక్కడ గ్రూప్ లో నెంబర్ ఎంత, సేల్స్ గ్రూప్ కి నెంబర్ ఎంత ఉంది, 3 lakhs. 3 lakhs. క్రియేట్ లో క్రియేట్ పైన క్లిక్ చేయాలి. ఫస్ట్ 3 lakhs ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేయండి. సేల్స్ అకౌంట్ ఇవ్వాలి, సేల్స్ గ్రూప్ ఇవ్వాలి. సేల్స్ గ్రూప్, ఈ గ్రూప్స్ అన్ని ఎలా వస్తున్నాయి, ఇక్కడ గ్రూప్స్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, బేస్డ్ ఆన్ ది జిఎల్ గ్రూప్. సేల్స్ గ్రూప్ కమ్స్ అండర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ఈ గ్రూప్స్ అన్ని ఎలా వస్తున్నాయి, OBD4 లో గ్రూప్స్ ఉన్నాయి కదా. ఈ గ్రూప్స్ అన్ని ఎలా రిఫ్లెక్ట్ అవుతున్నాయి, OBD4 లో మనమే క్రియేట్ చేసాం. సో ఈ 1 lakh అనేది సేల్స్ గ్రూప్ కి సంబంధించింది కాబట్టి అదే ఇవ్వాలి, వేరేది ఇస్తే జిఎల్ క్రియేట్ అవ్వదు. షార్ట్ టెక్స్ట్ సేల్స్ అకౌంట్, షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ బోత్ ఆర్ సేమ్, సేల్స్ అకౌంట్. కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే. ఇది రికన్సిలేషన్ కాదండి. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ కి మాత్రమే రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. సేల్స్ అకౌంట్ ఇది. షార్ట్ కీ 001, లైన్ ఐటమ్ డిస్ప్లే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001 అండ్ సేవ్. క్లియర్ కదా. సేల్స్ జిఎల్ అకౌంట్ ని
క్రియేట్ చేసాం. షీట్ ఓపెన్ చేయండి. చూసారా, ఇదిగో అయిపోయింది. నెక్స్ట్ ఇవి రేపు చేద్దాం. కస్టమర్ ఇన్వాయిస్ రేపు చేద్దాం. క్లియరింగ్ కూడా రేపు చేద్దాం. ఓకేనా? క్లియరా? అర్థమైందా లేదా? Yes, sir. నెక్స్ట్ ఏం చేయాలి మనం? టుమారో క్లాస్లో ఏం చేయాలి? కస్టమర్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేయాలి. కస్టమర్ ఇన్వాయిస్ ని క్రియేట్ చేయాలి. టీ కోడ్ ఏంటి? FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్, VF01 బిలాంగ్స్ టు SD, సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కి సంబంధించింది. సో FI వాళ్ళు ఏం ఉపయోగిస్తారు? కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 సింగిల్ స్క్రీన్, F-22 డబల్ స్క్రీన్. ఇది చేద్దాం, టుమారో చేద్దాం. ఓకేనా? వీటిలోనే స్టాండర్డ్ క్లియరింగ్, పార్షల్ క్లియరింగ్, రెసిడ్యూల్ క్లియరింగ్ అవన్నీ టుమారో కంప్లీట్ చేద్దాం. ఓకేనా? రైట్. క్లియరా? Yes, sir. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఫోన్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కనుక నాకు ఫోన్ చేయాలి, మర్చిపోవద్దు. ఓకే, రైట్. Okay. బాయ్, గుడ్ నైట్.